యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. అబ్రామును దేవుడు పిలిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుమన్నప్పుడు అబ్రాము దేవుని మాటకు విధేయత చూపించి సమర్పణ కలిగి అబ్రాము తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అబ్రహాములో ఉన్నటువంటి విధేయత, అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణను దేవుడు చూచి అబ్రహామును బహుగా ఆశీర్వదిస్తాడు. ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడంటే అబ్రహాము వెండి బంగారము పశు సంపద గలవాడిగా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముతో ఉన్నటువంటి తన సహోదరు కుమారుడైనటువంటి లోతును కూడా దేవుడు ఆశీర్వదించాడు. వారిరువురిని దేవుడు ఆశీర్వదించిన కారణము చేత వారు నివసించలేనంతగా వారి ఆస్తి అభివృద్ధి చెందింది. అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టినప్పుడు అబ్రాము మనము బంధువులు గనుక మనము కలహపడకూడదు, ఇదిగో నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమటి తట్టు, నీవు దక్షిణపు తట్టు వెళ్తే నేను ఉత్తరపు తట్టు వెళ్తానని లోతుకు తెలియచేస్తున్నప్పుడు లోతు వెంటనే తన కనులెత్తి సుధుమ గుమార పట్టణాన్ని చూచి అది యెహోవా తోటవలె ఉందని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. దేవుని లేఖనం ఈ రీతిగా తెలియచేస్తుంది, మనుషులు లక్ష్య పెట్టి దానిని యెహోవా లక్ష్య పెట్టడు. లోతు అది మంచిదనుకుని వెళ్ళాడు, కానీ అనాది కాలంలోనే లోతు ఆ పట్టణంలో సర్వనాశనమైపోయినట్లు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. లోతు అబ్రహామును విడిచాడు. అబ్రహామును విడిచిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించాలన్నా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనము సమస్త విషయాలలో దైవ చిత్తానికి లోబడాలి. మన జీవితాల్లో ఏదైతే దేవునికి అయిష్టమైనందో వాటన్నిటి నుండి మనము దూరమైనప్పుడే, వాటన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే లోతు అబ్రామును విడిచిపెట్టాడో దేవుడు అబ్రాము నన్ను కనులెత్తి తూర్పు తట్టును, పడమర తట్టును, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును చూడు, ఇది నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అని ప్రభు తెలియచేశారు. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు. మన జీవితాల్లో ఆయన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో మీరు ఏది కావాలని, మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏదైతే ప్రభువుని అడుగుతున్నారో ప్రభు అది ఇచ్చే దేవుడు. ఆయన ఇవ్వను కాదు అనేవాడు కాదు. తన యందు విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవుడు ఇచ్చే దేవుడు. అబ్రహామునకు సమస్తమును ఇచ్చిన దేవుడే ఈ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఒకవేళ ఈ ఉదయ కాలము మీరు ఏది అడిగినా దేవుడు ఇచ్చే దేవుడు. అబ్రహామును దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు. దేవుడు అబ్రహాముకు సమస్తమును ఇచ్చాడు. భూ సంబంధమైనవును ఆత్మ సంబంధమైనవి కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదం మన జీవితంలో కలగాలంటే మనము కూడా విధేయత కలిగి, సమర్పణ కలిగి, దేవుని మాటకు లోబడి, దేవుని మాట ప్రకారము మనము నడుచుకుంటే, మనము జీవిస్తే దేవుడు మనకి అన్ని కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. మన దేవుడు ఎవరు అని అంటే ఆయన ఇచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుని సేవకుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించవలసిన భారము యెహోషువ మీద ఉన్నప్పుడు, యెహోషువ వారిని నడిపించడానికి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడి, యెహోషువ భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యము గుండు, ఇదిగో నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు. అబ్రహాముకు వాగ్దానము చేస్తున్నట్లు అబ్రహాము చూచినదంతా అబ్రహాముకు దేవుడు స్వాస్యముగా ఇచ్చాడు. ఇక్కడ యెహోషువ కన్ను అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. ఎప్పుడైతే యెహోషువ అడుగు పెట్టాడో దేవుడు ఆ స్థలాన్నంతటిని యెహోషువకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా
నీకు ఏది అవసరమైందో, ఏది మనకి అక్కరయిందో, ఏది మన యొక్క అవసరతో ఎరిగి మనము దేవుణ్ణి అడిగితే దేవుడు అది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. మన పాదముల మీద దేవుని అభిషేకాన్ని ఉంచాడు. దేవుని యొక్క అభిషేకం మనం ఎక్కడైతే అడుగు పెడతామో దేవుడు ఖచ్చితంగా అది మనకి అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. అంతేకాని మన అక్కర కొలదిగా అడగాలి కానీ మనం ఆశ కలిగి ఇది నాకు కావాలి, అది నాకు కావాలని అడగడం కాదు. కానీ నిజముగా అది నీకు అక్కరైతే, అది దైవచిత్తం అయితే, నీకు అవసరమైతే ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకు అని అంటే మన దేవుని యొక్క నైజమే ఇవ్వడం. ఆయన కాదు అనేవాడు కాదు. తనను ఎవరైతే విశ్వసిస్తారో, తన యందు ఎవరైతే నమ్మిక కలిగి విధేయత కలిగి దేవుని మాటకు లోబడతారో వారి జీవితాల్లో దేవుడు సమస్తాన్ని ఇచ్చే దేవుడు. యెహోషువకు దేవుడు వాగ్దానము చేస్తున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాల్లో కూడా దేవుడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు ఎప్పుడైతే మనము అవసరత కలిగి ఉంటామో, అక్కర కలిగి ఉంటామో, దేవుడు మన అక్కర్లను తీర్చే దేవుడు. దేవుడు ఇస్తాడు కదా అని ఏది మెడితే అది అడగడం కాకున్నట్లు అది దైవచిత్తమై ఉండాలి, అది మన అవసరత ఉండాలి. ఎప్పుడైతే మనం అలా అడుగుతామో దేవుడు మనకి అనుగ్రహించే దేవుడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గత దినములన్నిట మీ కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చే దేవుడినని నీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు. మేమందరము మీ చిత్తాన్ని ఎరిగి మీ వాక్యానుసారంగా జీవిస్తూ మీకు లోబడుతూ మా జీవితాల్లో ఉన్న ప్రతి అక్కరల కొరకే మీ సన్నిధానంలో ఎలాగో ప్రార్థించాలో, మా జీవితాల్లో ఎలాగో ప్రార్థిస్తే మేము పొందుకుంటామో మీ లేఖనాల ద్వారా తెలియచేశారు. ఈ రోజు ఎవరైతే వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో వారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వారి జీవితాల్లో మీరే ఉన్నతమైన కార్యాలను చేసి వారి ప్రతి అవసరతలను మీరు మహిమైశ్వర్యంలో నుండి అనుగ్రహించి పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, ఈ దినమునకు కావలసిన జ్ఞానమును, ఈ దినమునకు కావలసిన ప్రతి అవసరతలను మీరే తీర్చి మీరే బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు దివ్యనామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.